నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణా కేంద్రంలో భాగంగా కరాటే అకాడమీ ఇండియా చీఫ్ బూడిద సైదులు ప్రత్యేకంగా డ్రాగన్ స్టిక్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, పీటీసార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని చీఫ్ ఆర్గనైజర్ బాండావత్ రామకృష్ణ నాయక్ ని అభినందించారు. అర్థమైందా? ఇలా చూడాలి మొత్తం. Whatever. Sit down. Sir. Left hand friend, right hand belt up stop. Right hand belt up stop. Body straight looks. All boys and girls. Only left hand friend. Hand is turned. Straight hand, left hand friend. Right hand belt up stop. Understand? Single punch. Single punch. Tell me. Single punch. Single punch. Ready? Foot. Yeah. Over. Foot. Friend, two hands down. Very good. Abhi. Let's. Okay, down. Left hand friend. మార్షల్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఈ వేసవికాల శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నటువంటి మన కౌన్సిలర్ గారు బూడిద సైదులు గారు, అదేవిధంగా రామకృష్ణ మాస్టర్, వీరిద్దరు కూడా మన మిర్యాలగూడ పట్టణంలో కరాటేని దిగ్విజయంగా ప్రతి ఒక్కరిలో కూడా కరాటే స్ఫూర్తిని నిలుపుతూ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు కరాటేని డెవలప్ చేయాలని చెప్పి మన సుమన్ గారిని కూడా ఇప్పటికి ఎన్నో పర్యాయాలు మొన్న వచ్చినప్పుడు చెప్తుండే 40 సార్లు ఏమో మిర్యాలగూడకు వచ్చినని చెప్పి అన్ని సార్లు మిర్యాలగూడకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన
బూడిద సైదులు గారిది. వారు ఈ విధంగా మిర్యాలగూడ పట్టణంలో మార్షల్ ఆర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పే సదుద్దేశంతో వేసవికాల శిబిరాలని మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డిసిసి జనరల్ సెక్రటరీ చిలుకూరు బాలు గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు తదితరులు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా ఈ వేసవికాల శిబిరంలో ఇంకా కూడా మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వారి పిల్లలను ఈ కరాటే ప్రోగ్రామ్స్కు తోలినట్లయితే వారి శరీర దారుఢ్యం పెరిగి వారు స్వీయ రక్షణలో వారి ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా మాకు కరాటే వస్తుంది అని చెప్పే ధైర్యంతో ఎక్కడికైనా వెళ్ళటానికి చాలా మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవికాల శిబిరాలను వినియోగించుకోవాలని చెప్పి కోరుకోవడం. షోటోకాన్ కరాటే అకాడమీ వాళ్ళు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. రామకృష్ణ మరి బూడిద సైదులు గారిని చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వారు మాస్టర్గా ఉండి ఈరోజు మన గ్రాండ్ మాస్టర్గా ఎన్నో కరాటే టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించి సుమన్ వచ్చాడంటే బూడిద సైదులు గారు తప్ప ఎవరున్నారు మిర్యాలగూడలో. ఆ రకంగా వారు ఇంకా కరాటేని ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషకరమైన విషయం. రామకృష్ణ కూడా మా శిష్యుడే. అతను కూడా కరాటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది కొన్ని వేల మందిని పిల్లల్ని తయారు చేశాడు. శారీరక దారుఢ్యం కానీ అతని ప్రాక్టీస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ కరాటే వల్ల మనకి పిల్లలు ఎలక్ట్రానిక్ మీడియాకి అడిక్ట్ అయ్యి వారు మామూలుగా శారీరకంగా రుగ్మతలు ఏర్పరచుకోకుండా అదేవిధంగా డ్రగ్స్ వైపు కూడా అడిక్ట్ కాకుండా ఉండి మీలో శారీరక దారుఢ్యంతో పాటు గుండె, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యము, రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక ఫైట్ చేస్తుంటాం, అతను ఫైట్ చేసేటప్పుడు మన మీదకి అటాక్ చేసే టైంలోనే డిఫెండ్ చేస్తూ ఎక్కడ మనం అటాక్ చేయాలనేది మనం ఆలోచించినప్పుడు ఈ నర్వ్ మన కండరాలకు చెప్తుంది. అంటే న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అనేది బాగా స్పీడ్గా జరుగుతుంది. అంటే ఇది మామూలు సమయంలోనే కాకుండా మీకు చదువులో కానీ భవిష్యత్తులో మీ యొక్క శారీరక దారుఢ్యంతో ఎక్కువ కాలం జీవించేటటువంటి సామర్థ్యాలు కూడా ఈ కరాటాలో వస్తాయి. అదేవిధంగా స్నేహపూర్వకమైనటువంటి సామాజిక స్పృహ ఉంటుంది. మనం ఒక్కరిమే ఇంట్లో ఉంటే వేరే వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడలేము. ఇంతమంది చేసేటప్పుడు ఎవరైనా మంచి చేసినప్పుడు అరే శభాష్ అని సెకండ్ ఇస్తాం. ఆ రకంగా స్నేహపూర్వకంగా మనకు సామాజిక శక్తి పెరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతాం. అనేక రకాల మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక ఆర్ట్, మన లైఫ్లో ఒక ఆర్ట్గా జీవనకాలం మొత్తం కూడా మీరు దీన్ని వదిలిపెట్టచ్చు. ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదువుకునేటప్పటికే నేను కరాటే నేర్పేవాడిని వేరే వాళ్ళ దగ్గర కూడా. నేను 10th ఉన్నప్పుడే ప్రకాష్ పబ్లిక్ స్కూల్ పరిగెత్తుకుంటూ పోయి ఇక్కడ చేసేవాడిని. ఇక్కడ అకాడమీ ఉండేది, అన్నీ చేసేవాళ్ళం. మరి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఇక్కడికి పంపించినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మామూలుగా పిల్లలు ఏదో చదువుకొని ఏదో ఉంటారో అనుకున్నా ఇప్పటి నుంచే మీ మీద దృష్టి పెట్టి ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ గత 30 సంవత్సరాల నుంచి మన మిర్యాలగూడ ప్రాంతంలో ఓన్లీ మిర్యాలగూడ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కరాటే శిక్షణ ఇచ్చి వాళ్ళకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మిర్యాలగూడ పట్టణంలో సమ్మర్ క్యాంపు దాదాపు ఇప్పుడు 2 months నుంచి మనం అకాడమీ డెవలప్ స్టార్ట్ చేసి 2 months అయింది. 2 monthsలోనే కోచింగ్ ఇవ్వడమే కాకుండా మొన్న జరిగిన 26వ తారీఖు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 20 నిమిషాల్లోనే ఫస్ట్ ఘటాన్ని 42 సార్లు చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేసిన ఘనత ఓన్లీ సుమన్ గారి సంస్థకు మాత్రమే తెలిసిన విషయమే. అంటే నేను సెప్టెంబర్ 26వ తారీఖు లాస్ట్ ఇయర్ మాత్రమే గిన్నిస్ బుక్ కొట్టాను. నేను కొట్టిన తర్వాత ఈ సంవత్సరం కూడా నా స్టూడెంట్ 4 మాత్రం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అన్నమాట. ఎందుకంటే మిర్యాలగూడలోనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక సంకల్పంతో చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గిన్నిస్ బుక్లో పార్టిసిపేట్ చేయాలంటే మామూలు విషయం కాదు. 20 నిమిషాల్లో 47 సార్లు కట్ చేయాలి ఆగకుండా గిన్నిస్ బుక్ రికార్డులు. మరి వాళ్ళందరూ కూడా 4 కూడా త్వరలోనే మీ ముందుకు సర్టిఫికేట్తో వస్తున్నారు. థాయిలాండ్ నుంచి 52 రోజుల తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి మీరందరూ పేరెంట్స్ కూడా 30 సంవత్సరాల నుంచి నా పేరెంట్స్ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద స్థాయికి నా పేరెంట్స్ ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీ ఇంటి నుంచి పాప కానీ బాబు కానీ కంపల్సరీ ఈ కరాటే కోచింగ్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే
చాలా యూత్ కూడా ఇంత సార్ చెప్పిన డ్రగ్స్కి బానిస అవుతున్నారని ప్రతి ఒక్క యూత్ కూడా ఈ డ్రగ్స్కి దూరం కావాలంటే మీరు మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ కావండి. దీనికైనా మించిన డ్రగ్స్ ఏది ఉండదు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ నేర్చుకునే ప్రతి ట్రిక్స్ కూడా మీ మైండ్ని, మీ బాడీ షేప్ని మీరు ఒక కంట్రోల్లో తీసుకుంటారు. అసలు ఎందుకు నేర్చుకోవాలి సార్? కరాటే నేర్చుకుంటే మాకేమొస్తుంది సార్? అదే చదువుకుంటే మేము ర్యాంకులు రావాలి. చదువుతో పాటు ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం. ఎందుకంటే నేటి సమాజం చదువు ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క మహిళలకు కూడా ఈ కరాటే అనే శిక్షణ చాలా అవసరం. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ గారికి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోకల వేణుగోపాల్ రెడ్డి గారికి, మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న శేఖర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఎంపీ సార్ వెంకటేశ్వర సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి రామకృష్ణ ఇక్కడ సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ అంటే మోస్ట్ డిసిప్లైన్కు గుర్తొచ్చే మారుపేరు ఏంటంటే రామకృష్ణ నాయక్ అతి చిన్న వయసులో నా దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసి బ్లూ బెల్ట్లోనే రామకృష్ణ నాయకుని మాస్టర్ని చేశాను. ఎందుకంటే నేను అప్పుడు హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ కరాటే క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. బ్లూ బెల్ట్లోనే చేస్తే ఏ స్కూల్లో ఎస్పీఆర్ కానివ్వండి, మన గవర్నమెంట్ స్కూల్ అని కానివ్వండి, మన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వద్దన్నా సరే నా రామకృష్ణ నాయక్ నేను నమ్మకం పెట్టేసి మీకెందుకు చాలా డిసిప్లిన్గా చెప్తాడని చెప్పేసి నేను ఆ రోజు పెడితే మరి ఈరోజు ఇంత జాతీయ స్థాయిలో వచ్చి రికార్డు బద్దలు కొట్టడం రామకృష్ణ సొంతమైంది. మరి అలాగే ఇక్కడే కాదు, సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ 4 రాష్ట్రాలలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో సుమన్ షోటోకాన్ ఉంది. ఈ 4 రాష్ట్రాలకు కూడా నేను హెడ్, దానికి సుమన్ గారు చైర్మన్. మరి గతంలో పోల్చుకుంటే ఆర్గనైజేషన్ గురించి ఒక 2 మాటలు చెప్పాలి. గతంలో 2019లో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ మీద ఒక కరాటే ప్రోగ్రామ్ చేయాలనుకుని ఆనాటి సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిఏతో నన్ను పిలిపించారు. నా అదృష్టం ఏంటంటే వాళ్ళ పిఏతో నన్ను పిలిపించి 2019లో విజయవాడలో ఒక రికార్డు బద్దలు బలకొట్టే సుమన్ గారు 3 days అక్కడే ఉండి ఆయన పర్యవేక్షణలో భానుచంద్ర గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రులు ఇద్దరిని నా ఎమ్మటి ఉంచేసి 2 days నా ఎమ్మటి ఉంచినట్టు నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఉప ముఖ్యమంత్రుల్ని ఇద్దరిని నా ఎమ్మటి ఉంచి 2019లో అక్కడ ఒక విజయవాడలో ఒక సంచలనమైన రికార్డు సృష్టించడం. అంతేకాకుండా ఇన్విటేషన్ కార్డులు కీర్తిశేషులు మనం రాజశేఖర రెడ్డి గారి ఇన్విటేషన్ కార్డులు పంచడానికి నాకు ఎక్కడ పోయినా ఫ్లైటే బుక్ చేసేవాడు. అంత మంచిగా చూసుకుంటూ ఆ రోజుల్లో 20 లక్షలు స్పాన్సర్ చేసి ఏం కావాలని ఆర్గనైజేషన్ చేసి ఫుడ్ కానివ్వండి, అవి కానివ్వండి. చూడండి, హైదరాబాద్లో ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ని ఒక ముఖ్యమంత్రి గారు గుర్తించి మంచి ఆర్గనైజేషన్ అని చెప్పేసి నాతోటి అంత పెద్ద టోర్నమెంట్ పెట్టేయడం అంటే నాకు ఆ రోజే చాలా ధన్యమైపోయింది. మరి దాన్ని అలాగే సుమన్ గారి పేరు ఇలాగే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాం. ఇంకా చాలా పెద్ద ప్రోగ్రాంలు చేయాలి. కొంచెం పొలిటికల్కి వచ్చినప్పటికీ కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకొని హైదరాబాద్లో సీఎం కప్పు పెట్టబోతున్నాను నేను. అది దాదాపుగా ఒక 50 లక్షల దాకా వస్తుంది. దాని అంతా ప్లాన్ చేస్తున్నాము హైదరాబాద్లో. ఖచ్చితంగా అతి త్వరలో సీఎం కప్పు హైదరాబాద్లో పెడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే. ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్థానిక హౌసింగ్ బోర్డులో పిల్లలకు ఆరోగ్యంతో పాటు కూడా మానసిక స్థైర్యం శిక్షించాలనే ఉద్దేశంతో స్థానిక 17వ వార్డులో ఇన్స్టిట్యూట్ని ఏర్పరచుకొని ఆ వ్యవసాయ ఇన్స్టిట్యూట్ నడుపుతానే ఈరోజు స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు స్పెషల్ డేగా వారి కరాటే నేర్పించిన ప్రదర్శనను ఈరోజు ప్రదర్శించడానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఏసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు గారు, జేసీ శేఖర్ రెడ్డి గారు, అలాగే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆరోగ్యానికి ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని నిర్ణయించిన పీడి వెంకటేశ్వర గారు, అలాగే ఇప్పుడు మన హౌసింగ్ బోర్డుకే ఇంత పెద్ద వ్యవస్థను తీసుకొచ్చి ఇంతమంది పిల్లల్ని ఆరోగ్యకరంగా తయారు చేస్తున్న ఇన్స్టిట్యూట్ పెట్టిన రామకృష్ణ గారికి, ఇంత పెద్ద రామకృష్ణ గారిని తయారు చేసిన బూడిద శైల్ గారికి, ఈ వెనుకున్న అశోకాచారి గారికి, నాగరాజు గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కాలంలో పిల్లలు సెల్ ఫోన్ యుగంలో సెల్ ఫోన్ పట్టుకొని చెడు అలవాట్లకు పోతున్న సందర్భం ఇది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి మానసిక స్థైర్యం, ఎప్పుడైతే పిల్లవాడు బలంగా తయారవుతాడో మానసికంగా దృఢంగా తయారవుతాడు. ఆ దృఢంగా తయారైనప్పుడే మనిషి చదువులో కూడా ముందుకు
ముందుకు పోగలుగుతాడు. ఆ ముందుకు పోయిన తర్వాత కూడా భవిష్యత్తులో ఏ వృత్తిలో కూడా ముందుకు రాణించాలంటే మనిషికి అభినవ సందర్భాలు అవసరం, ప్రతి మనిషికి కోఆర్డినేషన్ అవసరం. కాబట్టి బయట పిల్లలతోటి మనం ఎప్పుడైతే ఈ సమాజంలో పిల్లల్ని ఈ వయసు నుంచే బయటకు తీసుకురాగలుగుతామో వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. మనందరం కూడా చూస్తూ ఉంటాం, ఏ ఉద్యోగానికి పోయినా కూడా ఇంటర్వ్యూలను పెట్టి గ్రూప్ డిస్కషన్స్ అని పెడతా ఉంటారు. పిల్లలకు చాలా అవసరం. వస్తున్న టెక్నాలజీలో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బలపడుతుంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలోనే మనం మానవ సంబంధాలు ఎక్కువగా ఏర్పరచుకోవాలి. ఈ మానవ సంబంధాలతో పాటుగా మనందరం కూడా ఎప్పుడైతే పిల్లల్ని ఇప్పటి నుంచే దేహదారుఢ్యంగా తయారు చేస్తామో వాళ్ళు బలీయంగా తయారవుతారు. పిల్లలకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కడ ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగానే మీరు పిల్లల్ని ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఎక్కడైనా మీరు రామకృష్ణ గారు రాష్ట్ర స్థాయిలోనే మన మిర్యాలకి గుర్తింపు తీసుకొచ్చినారు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో చేర్పించండి, లేదా మీరు మన జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఉచితంగా కూడా మనం స్పోర్ట్స్ వాలీబాల్ అయితేంది, ఖోఖో అయితేంది, హ్యాండ్బాల్ అయితేంది మన పీడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆధ్వర్యంలో మనం ఉచిత కోచింగ్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి అంటే పిల్లలకు మానసికంగా దేహదారుఢ్యంగా తయారు కావాలంటే మాస్టర్స్ అవసరం, రామకృష్ణ లాంటి మాస్టర్స్ అవసరం. కాబట్టి అటువంటి మాస్టర్ల ఆధ్వర్యంలో మీరందరూ శిక్షణ పొంది మంచి మానసికంగా పిల్లల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ముందుకు తీసుకుపోవాలని పిల్లల తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఎన్వీఆర్ ఫౌండేషన్ నుంచి ఇక్కడ గేమ్స్ నిర్వహించడం, ఇప్పుడు కూడా రోజు 150 మంది క్రీడాకారులకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వటం, ఎంతోమంది ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా తయారు చేయడం జరిగింది. మరి వారికి కూడా గ్రౌండ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమన్ షాడోకాన్ కరాటే శిక్షణా శిబిరంలో భాగంగా మేము చిన్ననాటి నుండి చదువుకొని పెరిగిన కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు మమ్మల్ని బూడిద సైదులు గారు ఆహ్వానించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ దేశిటి శేఖర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ కాలేజీకే గ్రౌండ్కే గురువు గారైన అన్న వీటి అన్నకి, అదేవిధంగా థర్డ్ డాన్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని సృష్టించి కరాటే నేర్పరిలో నాకు నేనే సాటి అనే విధంగా రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన రామకృష్ణ గారికి, రామకృష్ణని తయారు చేసిన 8వ డాన్ కరాటే బ్లాక్ బెల్ట్లో 8వ డాన్ అయిన బూడిద సైదులు గారు, వీరందరి పర్యవేక్షణలో చిన్నపిల్లలందరూ కూడా చూస్తూ ఉంటే చాలా ముద్దుగా ఉంది. తల్లిదండ్రులన్నీ కూడా అప్సెట్ చేస్తూ ఉన్నాం. గతంలో కరాటే నేర్చుకోవడం అంటే మగపిల్లల్నే జర ధైర్యంగా పంపించేది. ఈరోజు మహిళా మాస్టర్లను కూడా తయారు చేసి, సుమన్ గారు అయితేనేమి, రామకృష్ణ గారు అయితేనేమి, మహిళా మాస్టర్లను కూడా తయారు చేసి చిన్న పిల్లల్ని ఈరోజు శిక్షణలో నేర్పుతూ ముందుకు తీసుకెళ్తున్న బూడిద సైదులు గారికి, రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కాలంలో సెల్యుగం నుంచి బయటికి వచ్చి పిల్లల్ని ఈ విధంగా తల్లిదండ్రులు కేర్ తీసుకొని ఇక్కడ శిక్షణ శిబిరాలకు పంపించడం వారికి అభినందనీయంగా నేను వారికి నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్లో పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు అయితేంది, మగపిల్లలకు హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయ్యి రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది కూడా ఈ కరాటే నేర్పడంతో, వ్యాయామం చేయడం వల్ల కూడా వాళ్ళకి సరైన దిశలో ఉండి వాళ్ళు దేహదారుఢ్యం పెరగడానికి కానీ వారి పెరుగుదలలో కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ కరాటే వల్ల మీకు ధైర్య సాహసాలే కాకుండా కూడా శారీరకంగా మీ యొక్క హార్మోన్లను కూడా మంచిగా ఒక నిశ్చల స్థితిలో ఉంచుకుంటూ మీ కాన్ఫిడెన్స్ని మీరు మీ కంట్రోల్లో ఉంటూ ముందుకు పోవడానికి పనికొస్తుందని తెలియజేస్తూ, ఇదే విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ఏదో విధంగా ఖచ్చితంగా వాళ్ళని సెల్లులకు దూరంగా ఉంచాలంటే వీళ్ళకి స్విమ్మింగే కానీ వాలీబాలే కానీ ఇప్పుడు ఎన్వీఆర్ ఫౌండేషన్ తరపు నుంచి గ్రౌండ్లో అంటే ఇప్పుడు ఈ వేసవి సెల్లో ఇంట్లో ఉండి ఏ పని లేకుండా ఆడుకోవడానికి కూడా ఎక్కడ గ్రౌండ్స్ లేవు.
ఈ ఎండల చెట్ల కింద కూడా అవకాశం లేదు. ఈ గ్రౌండ్కి వచ్చి దేహదారుణ్యానితో పాటు ప్రతి గేమ్ నేర్చుకొని పిల్లలు ముందుకు పోవాలని, ఆ పిల్లలందరినీ కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని మన వీటన్న ద్వారా తెలుసుకోవాలని కరాటే బూడిద సైదులు గారు, రామకృష్ణ గారు కూడా ఇదే విధంగా పేరెంట్స్ని వాళ్ళని మొబిలైజ్ చేసి పిల్లలందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ చిన్న వయసులోనే పిల్లలందరూ కూడా ఇలా చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. కర్ర శిక్షణ శిబిరం, కర్ర తిప్పడం అనేది మామూలు విషయం కాదు. ఈ శిక్షణలో ఈ కర్ర తిప్పడం అనేది నేర్చుకుంటే దాదాపుగా ఏదో అనుకోని పరిస్థితుల్లో ఒక 30-40 మంది ఎదురొచ్చినా కూడా ఈ కర్ర పట్టుకున్నామంటే 30-40 మందిని ఆపడానికి కూడా ఇది ఒక ధైర్యంగా ఉంటుందని, ధైర్యంగా ఉండడానికి కూడా ఈ కర్ర శిక్షణ చాలా అవసరమని కూడా తెలియజేస్తూ ఈ యొక్క శిక్షణ శిబిరాలు ఇదే విధంగా ముందుకు పోవాలని, రామకృష్ణ గారు జాతీయ స్థాయిలో ఇంకా మిర్యాలగూడకి పేరు తెప్పియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ షాడోకాన్ కరాటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ కరాటే మాస్టర్ని. ఈ రోజులలో కరాటే అనేది చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. మా గురువు గారు సైల్ సారు, అదేవిధంగా రామకృష్ణ దగ్గర కూడా నేను శిక్షణ తీసుకున్నాను. అయితే ఈరోజు జరిగే పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అమ్మాయిలకి ఆత్మీయ అంటే శారీరకంగా అయితేంది, బలంగా మన ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఈ రోజులలో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా మగవారికి మనం తక్కువ కాదని కరాటే నేర్చుకొని, కరాటే కాదు ప్రతి విషయంలో, ప్రతి ఒక్క జాబ్ అయితేంది, ఇంకా ఇంట్లో పరిస్థితులు అయితేంది, ఎలాంటి విషయాలలో కూడా ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు. వాళ్ళతో పాటుగా సమానంగా ఆడవాళ్ళు ఈ శిక్షణ తీసుకుంటూ కరాటే ఇంకా నేర్చుకోవడం వల్ల చాలా అసలు ఎలాంటి పరిస్థితులు అంటే, ఇప్పుడు దంటకి పెళ్లి కాకముందు నుంచి మన ఫాదర్ ఉండాలి తోడు, తర్వాత భర్త హస్బెండ్ ఉండాలి, ఆ తర్వాత ఎవరి మీద ఒకరి మీద గర్ల్స్ అనే వాళ్ళు డిఫెండ్ ఉంటూ ఉంటారు. అదే నువ్వు కరాటే నేర్చుకుంటూ ఉంటే, చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పిల్లలకు కరాటే నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఎలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా గర్ల్స్ని ప్రతి ఒక్కరికి కూడా కరాటే నేర్పించాలని పేరెంట్స్కి అందరినీ నేను కోరుకుంటున్నాను. ముగ్గురు అప్లై చేసింది కదా మొన్న. అవును సార్. ఫస్ట్ మీడియా మాట్లాడేటట్టు ముందు ఇస్తే మంచిగా సైడ్ మా స్టూడెంట్స్ మాకు చేస్తారు. ఇలా కరాటే అన్న వాళ్ళు మీరు పట్టుకోరా కూడా గురువు గారు కదా. ఓకే, మీరు కూడా పట్టుకోరు.